ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. జగన్ భద్రతా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా జోగి రమేష్ పరామర్శకు వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ పోలీసులు జగన్ కాన్వాయ్ ను అత్యంత ప్రమాదకరంగా మళ్లించారని ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఆరోపించారు. ఇబ్రాహీంపట్నం వెళ్లే సమయంలో కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉండగా పోలీసులు ఏకంగా 47 కిలోమీటర్లు తిప్పడంపై ఆయన మండిపడ్డారు. కనీసం జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వకుండా గ్రామాలు మరియు ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ ను తీసుకెళ్లడం భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమేనని వైసీపీ వాదిస్తోంది. ఈ వరుస భద్రతా లోపాలపై వైసీపీ కేంద్ర హోంశాఖను ఆశ్రయించింది. ఎమ్మెల్సీ తలసిల రఘురాం నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ గతంలో జరిగిన ఘటనలను కూడా వివరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ సీఎం భద్రతను గాలికి వదిలేశారా అనే అనుమానాలను ఆయన లేవనెత్తారు.